వెళ్తే పేషెంట్ ఏంటని అడుగుతుంది డాక్టర్. ఆ మనుషులు అంటున్నాడు, నేను పేషెంట్ని కాదండి, భార్యతో ఉన్నటువంటి గొడవ వచ్చానన్నాడు. ఏంటంటే ఇక్కడ నా కుడి చెస్ట్ పైన భాగ్యలక్ష్మణ్ రాసుకున్నాను, ఇప్పుడు నా మాట వింటలేదు, అది కనుక నాకు వద్దు, ఆ మనిషి విడాకులు ఇచ్చేస్తున్నాను, ఈ పేరు మీరు తీసేయండి అన్నాడు. పచ్చబొట్టుతో బాగున్నప్పుడు పొడిపించుకున్నాడు, బాగోలేనప్పుడు కొత్తది. అది ప్రేమ ఉన్నప్పుడు పచ్చబొట్టు, లేకపోతే ఎండుబొట్టే. కొంతమంది ఎక్స్ట్రీమ్ అయిపోతుంటారు. అందుకనే యేసయ్య కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించుకోండి, యేసయ్య తర్వాత ప్రేమించాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. ప్రియులారా, దేవుడు గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. మన ఉపగుప్తంలో బిడ్డలు లేరని ఏడుస్తూ ఉంటే ప్రార్థన చేసాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి మరి కవల పిల్లలు ఇచ్చాడు. చూడండి, ఈ సాక్షి విందాం. పిల్లలు లేక వచ్చిన వాళ్ళ భయపడకండి, దేవుడు నాకు ఇచ్చిన వరం బట్టి మీ మీద చేతి నుంచి ప్రార్థిస్తాను. దేవుడు 100% మీకు గర్భఫలం ఇస్తాడు. ఇల్లు లేక బాధపడుతున్న వాళ్ళు భయపడకండి, దేవుడి సంవత్సరం క్రిస్మస్ బహుమానంగా మీకు అన్ని పనులు దేవుడు జరిగించునుగా. నేను ప్రార్థన చేస్తా ఉన్నా, చాలా అప్లికేషన్ పెట్టాం, ప్రార్థన విన్నపాలు చాలా మందికి చాలా చేశారు కదా ప్రభా. మిగిలిన కార్యాలు కూడా తొందరగా జరిగించాలి. ఇంకా ఈ నెల నవంబరు, వచ్చే నెల డిసెంబర్ 31 లోపల పాత అప్లికేషన్ అన్ని క్లియర్ అయిపోవాలని అడిగాడు దేవుడు. దేవుడు 100% జరిగిస్తాడు. ఆశీర్వాదకరంగా నూతన సంవత్సరం మనం అడుగు పెడదాం. ఈ సాక్ష్యం విందాం. నేనైతే మా వాళ్ళకి 2 గర్భిణీలు పోయిందండి. అయ్యగారు ఇలాగా మా వాళ్ళకి అల్పబాబు కావాలని ఇస్తారు కానీ అయ్యగారు ప్రార్థన చేసి పాల్పించానండి. అది పట్టుకొని ఇచ్చానండి ఇంటి దగ్గర. మా బాబు మా వాళ్ళు ప్రార్థన చేసుకుని తిన్నారండి. ఆ నెలలోనే కన్సీవ్ అయిందండి. కవల బిడ్డలండి. ఆ బిడ్డలు కూడా దేవుడే ఇచ్చాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కనుక చెప్పకూడదు. 2 బోర్డులు వచ్చారు చూసారా. గర్భం పోయిందని అవాసనైందని ఏడవలసిన పని లేదు. ఎప్పుడైనా ఏదైనా జరిగిందనుకో కీడు, మీరు వెంటనే సంతోషించాలి. దేవుడు 2 మేలులు చేయబోతా ఉన్నాడు. ఒక గాయము తగిలిందనుకోండి, ఒక సమస్య తగిలిందనుకోండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నన్ను కూడా గుర్తు చేసుకోండి. ఇసాక్ మాస్టర్ గారు ఏమన్నారా అంటే, ఈ సమయంలో దేవుడు కీడు చాటు మేలు దాచిపెడతాడు అన్నాడు. దేవుడు మేలు చేస్తాడని. మనం ఎంత శోధన వస్తుందో, ఎంత గాయం వస్తుందో అప్పుడే బలమైన విశ్వాసం మనం ఉంచాలి. ఆమేన్. మరొక సాక్ష్యం చూద్దాం. చూడండి, 3 ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళకేమో కొడుకు పుట్టారు. రకరకాల ఆలోచనలు, రకరకాల ఆశలతో దేవుడి సన్నిధికి వస్తుంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. ఇలాంటివి అడుగుతున్నావు ఏంటి, దీనికోసం వచ్చేవేంటి, ఇప్పుడు నేను నీకు కావాల్సి వచ్చిందా అనేవాడు కాదు. ఈయన ఎవరు వచ్చినా కూడా దగ్గర చేర్చుకుంటాడు. ఎవరిని త్రోసివేసేవాడు కాదు. అంత మంచి దేవుడు యేసు దేవుడు. ఆమేన్. ఇక్కడ 3 ఆడపిల్లలు పుట్టారు. వారు ప్రతి సంవత్సరం మగపిల్లడు కావాలని అనుకుంటే ఆడపిల్లలు పుడితే అప్పుడు ఏంటి మగపిల్లలు ఎక్కడ పుడతారంటే ప్రార్థనా శక్తి కంటే మగపిల్లలు పుడుతున్నారని తెలుసుకున్నారు. వచ్చింది ఏమా, నాకు మగబిడ్డ కావాలంటే ఒక వారసుడు కావాలి. ఏ ఆడపిల్ల వారసురాలు కాదా? సరే, నీ ఆశ దేవుడు తీరుస్తాడని ప్రార్థన చేసాం. చూడండి, ఈ సాక్షి వాక్యంలోకి వెళ్దాం. వీరి పేరు ఏలియా రిబ్కా. వీరు ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట 3 కుమార్తెలు పుట్టారు. వారు కుమారుడు కావాలని తైలాభిషేకానికి, కర్నూలు తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత దేవుడు తనకు మళ్ళీ గర్భఫలం ఇచ్చారు. తను గర్భవతిగా 3వ నెలలో ఉన్నప్పుడు ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి తను ప్రార్థన చేయించుకుని మగబిడ్డ కావాలని అడిగినప్పుడు దైవజనుల వారి కోసం ప్రార్థన చేశారు. అప్పుడే వారు 10,000 స్పాన్సర్ చేసుకుంటామని దేవుని సన్నిధిలో మొక్కుకోవడం జరిగింది. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా వారికి దేవుడు కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. 3 కుమార్తెలు పుట్టిన తర్వాత దైవజనులు ప్రార్థన చేయగా కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించారు. మరొక సాక్ష్యం చూద్దాం. ఆమె ఏం చేసిందంటే ఉపలుగుప్తా వచ్చాడు. దైవజనుడా, మీకు ఎక్కడ బంగారు పాదాలు చూసారు, అక్కడికి వస్తామని చెప్పి వచ్చి
నేను అన్నాను, ఏం కావాలండి? ఏముందండి, చాలా దరిద్రంలో ఉన్నామండి, పరిస్థితి బాగాలేదండి, బిడ్డకి గర్భఫలం లేదు అంటే ఆమె ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించుకుంది. ఆశ్చర్యం ఏంటంటే ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తారని చేసింది. టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తే ఆమెకి దేవుడు 10 లక్షల రూపాయలు బంగారం కొనుక్కోవడానికి దీవెన వారి కుటుంబానికి ఇచ్చాడని సాక్షి చెప్పింది బాగానే ఉంది. మళ్ళీ తాడేపల్లి ప్రార్థనకు వచ్చింది. దైవజనుడా, నాకు వెండి బంగారాలు ఇచ్చావు కానీ ఈ కాదు నాకు కావాల్సింది, నా బిడ్డకి గర్భఫలం కావాలి. సరే అయితే అది కూడా వస్తుంది అని దీవెన ప్రకటించి పంపితే ఆ కుమార్తె కూడా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. బిడ్డను ఎత్తుకొచ్చి సాక్ష్యం చెప్పింది. ఈ సాక్ష్యం చూద్దాం. కృష్ణాగయ్య గారికి నా వందనాలు. మా పెద్దమ్మాయికి 2016లో మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశానండి. మా అమ్మాయి కన్సీవ్ అవ్వాలని రాజమండ్రి ప్రతి నెల నేను వస్తానండి. ఫస్ట్ అందరూ ముందు స్పాన్సర్ చేస్తే మీ అమ్మాయి కన్సీవ్ అవుతుంది అన్నారు. నేను 10,000 స్పాన్సర్ చేశానండి 2022లో. 6 నెలల తిరగకుండా 10 కాసుల బంగారం సుమారుగా 10 లక్షలు వెంటనే ఇచ్చేసాడండి దేవుడు నాకు. 6 నెలలు తిరగకుండా తాడేపల్లి మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళానండి. అయ్యగారు, నాకు నా కూతురు కన్సీవ్ అవ్వాలి, ఈ బంగారం ఏంటి, నాకు ఏమవుతుంటే నువ్వు ఇంకా 3 బంగారం అంటావు, నీ కూతురు కన్సీవ్ అవుతుంది అన్నారు. చాలా ఏడ్చానండి. సిద్ధాంతులు ఎవరు కూడా IVF అయితే అవుతుంది, మీ అమ్మాయికి పిల్లలైతే కలగనని చెప్పారండి. కానీ దేవుడు ఇది గొప్ప న్యాయం నా జీవితంలో చాలా చేశాడండి. నా కూతురు అలా వెంటనే కన్సీవ్ అవుతుంది అనుకోలేదండి. మే 18వ తారీఖు నా కూతురు కన్సీవ్ అయిపోయినట్టు కేవలం 18 రోజుల్లో దేవుడు కార్యం చేశాడండి. ఇప్పుడు మా మనవరాలు తీసుకొచ్చారండి. ఇప్పుడు 11వ నెల, పెళ్ళైన 9 సంవత్సరాలకండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. ఆమేన్, హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు ఏ ఆశతో వచ్చారో 100% దేవుడు మీ చిన్న ఆశను దేవుడు తీర్చును గాక. దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావరాలు నా తండ్రిని దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు. నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టాడు. నా తండ్రి, నేను ఎప్పుడైతే నా తండ్రి దర్శనం వచ్చిందో, అమ్మ గర్భం ధరించడం, నేను జన్మించడం, ఇందులోనే నా తండ్రి పెంచాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు 9 వరాలు ఇచ్చాడు నాకు. ఎన్ని వరాలు ఇచ్చాడు? కృపావరాలు 9 ఇచ్చాడు. కనుక ఇంత పెద్ద పరిచర్యని జ్ఞానంతో నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా వేల మంది ప్రజలు ఎందుకు వస్తున్నారంటే యేసు రాజుని పల్లకి మీద మోసుకుని పోతా ఉన్నాను నేను. ఆయన ఎక్కడ తీసుకెళ్తానో అక్కడ అందరి పట్ల కార్యాలు జరిగిస్తా ఉన్నాను. మంచి దేవుడు యేసు దేవుడు. ఆమె వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదివి సహాయం చేయండి. బైబిల్లో ఉన్నవారు ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? ఓకే, మీరు అందరి దగ్గర బైబిల్ పెట్టుకోండి. ఓకే, గట్టిగా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని రాయబడిన ప్రకారం అటు విశ్వాసముతో కూడిన ఆత్మగల వారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏదైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆమేన్. పరిశుద్ధ పౌలు బలమైన మాట తెలియపరుస్తూ ఉన్నాడు. 14వ వచనంలో మొట్టమొదటి మాట నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ మాటను నా ముందు పెట్టాడు. ఏంటి ప్రభువా, ఈ పట్టణానికి ఏమి బోధించాలి ఈ ప్రజలకని నేను ప్రార్థించాను. మధ్యరాత్రిగా లేచాను, మొదలుపెడుతున్నాను. దేవుని సన్నిధిలో నేను అడిగినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి వాక్కు నేను మీకు ప్రకటిస్తా ఉన్నాను. అందరూ చెప్పండి. అతడి విశ్వసించితిని గనుక మాట్లాడితిని. గట్టిగా చెప్పాలి.
విశ్వసించుకుని కనుక మాట్లాడుతుంది. ఇంకా స్ట్రాంగ్ చెప్పండి. విశ్వసించుకుని కనుక కుడిచి ఇలా పైకెత్తండి. ఇప్పుడు మూసి తల పైకెత్తండి. జై కిసాన్ అన్నట్టు సీరియస్గా పెట్టండి. విశ్వసించితిని కనుక విశ్వసించుకుని కనుక మాట్లాడితిని. గట్టిగా విశ్వసించుకుని కనుక ఆమేన్. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. ఈరోజు దేవుడు మన నోట పెట్టిన మాట ఏంటంటే, నీవు ఏ విషయంలో ఒక డెలివరెన్సీ కావాలని అడుగుతున్నావో, విడుదల కావాలని అనుకుంటున్నావో, ఏది జరగాలని అనుకుంటున్నావో అది 100% జరుగుతుంది. అంతే. విశ్వసించడం అంటే నేను నమ్ముతున్నాను కనుక మాట్లాడుతున్నా. హల్లెలూయా అంటే హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధ పౌలు అంటున్నాడు, విశ్వసించితే కనుక మాట్లాడుతుంది అని రాయబడిన ప్రకారం అంటే విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమే. ఎటువంటి ఆత్మ? విశ్వసించిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు, యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేము విశ్వసించున్నాము కనుక మేము మాట్లాడుతున్నాం. ఏమని మాట్లాడుతున్నాం అంటే, కావున మేము అధైర్యపడము. ఆమేన్. మేము భయపడము. ఈ శ్రమల వల్ల మా బాహ్య పురుషుడు కృషించినను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడగా, అందరూ చెప్పండి, మేము దృశ్యమైన వాటిని చూడగా అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. హల్లెలూయా చెప్పండి. దృశ్యమైనవి అంటే కనబడుతున్నది. నీ ముందు ఇంత పెద్ద అప్పు కనబడుతుంది. అప్పు ఉందా? అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయబోకెత్తండి. అందరికి అప్పు, ఏదో అప్పు, చిన్న అప్పు, పెద్ద అప్పు, డోక్రా పెద్ద అప్పు, ఇంకోటి ఇంటింటికి పట్టుకొచ్చి ఇస్తున్నారా? ఏ యొక్క ఉన్నాయి చాలా రకాలు. ఓకే, ఏదో దాంట్లో ఇరుక్కుపోయి దానికి ఎలా కట్టాలా అని ఆలోచిస్తూ కూరను కూడా మాని రసం పెట్టుకుంటారు. ఈ రోజు కూరను ఉండే చీటీ ఎలా కట్టాలి, అలాంటి బాధ. కొందరికి వడ్డీ కట్టలేని బాధ, కొందరికి రకరకాల బాధలు ఉంటాయి. టీవీకి ఈఎంఐ కట్టాలి, లేదా ఇల్లు అది కట్టాలి, లేదా ఇది చేయాలి, అది చేయాలి, లేదా నీ ఎదుట ఏదో ఒక రోగం ఉంటుంది. ఈ రోగం పోతేనే నాకు వానికి ఏం అవసరం లేదు, ఈ రోగం పోయినట్టు చాలనుకుంటా. ఈ అప్పు ఒక్కటి క్లీన్ అయిపోయిందంటే ఈ దరిద్రుడు నా ఇంటికి రాడను. అప్పించిన వాళ్ళు కూడా దరిద్రులను తిట్టవలసి వస్తుంది. ఒక సమస్య, అల్లుడు బిడ్డని ఏలుకోకపోతే అదో సమస్య, కొడుకు కోడలు సమాధానంగా లేకపోతే సమస్య. నీ ముందు 100 సమస్యలు కనబడుతున్నాయేమో. ఇన్ని ప్రాబ్లమ్స్ లో, ఇన్ని సమస్యల్లో నేను ఎలా బ్రతకాలి, నా వల్ల కాదు, నేను చచ్చిపోతే మేలు అని అనుకుంటా. కొన్ని సమయం ఏమనుకుంటాం మనం? సమస్య ఎక్కువైపోతే ఏమంటాం? ఎట్లా చెప్పాలి? అందరికీ వచ్చింది ఏంటి? నేను చచ్చిపోతేనే. నేను చచ్చిపోతున్నావా? చచ్చిపోతానన్న మాట రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అసలు? కొన్ని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి చేయబోయేది. కొంతమంది ఒక్కొక్క భార్య భర్తని ఎలుబాగులు భర్తని ఏడిపిస్తూ ఉంటుంది చచ్చిపోతాను. మొన్న అప్పుడు వచ్చి బాధపడిపోయి ఏడు చెప్తాడు, ఏడా ఇంటికి వెళ్తాడు, మా ఏమన్నా చచ్చిపోతారన్న. రోజు ఆఫీస్కి వెళ్ళి చెప్తుందట, నేను చచ్చిపోయేది నీకు తెలీదు, నేను ఏదో చేస్తానంటుంది. ఆడ వచ్చి మొన్న రోజు మా ఆవిడ ఇలాగంటుందన్న. నేను అన్నాను, పుట్టిదే అది చావదు, అది ఎన్నాళ్ళ నుంచి అంటుంది అన్నాను. అప్పుడు 6 నెలల నుంచి ఇదే పాట మొదలెట్టిందట. నేను అన్నాను, 6 నెలల నుంచి అయితే అసలే చావదు. ఇంకా
చచ్చిపోయేది ఏది అలా చచ్చిపోతుందని చెప్పదు. అలాగని మీరు ఒక్కసారి మాట్లాడండి అన్నాడు. సరే రమ్మన్నాను, తీసుకురమ్మన్నాను. వచ్చింది. ఏమో అన్నా. అలాగంటేనే టైంకి ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్నాడండి వీడు. ఈడంటుంది. ముందేమో వారంటుంది, మా వారు శ్రీవారు బంగారం అన్ని. ఇప్పుడు ఏమంటుంది, ఈడిలాగా ఉన్నాడనే పాస్టర్ గారు. నేను అలాగా భయపెడితే సమయానికి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు, లేకపోతే సాయంత్రం రాత్రి 10-11 గంటలకు వస్తున్నాడు. నేను అన్నాను, నువ్వు సమయానికి ఇంటికి వెళ్ళిపోవు, ఇంకా అలాగ అందరూ అలాగ అనకమ్మా అన్నాను. ఆడింటికి వస్తే ఎందుకంటారండి, ఆడనకూడదు. మొగుడోడు ఎట్లాంటోడు ఏమన్నారు, మన తెలుగు రాష్ట్రాలు ఏమన్నారు, ఏమని అంటున్నారా? ఎంతమంది ఏమని అంటున్నారు చేయబోయే? చాలా మంది లేదు, పోయింది ఇది. పెళ్ళైన ఆ పెళ్ళికే అది ఎగిరిపోతుంది. కానీ మంచోడైనా చెడ్డోడైనా భర్తను గౌరవంగా మాట్లాడు. భార్యలారా భర్తలను లోబడండి. భర్తలు కూడా మీ భార్యలను ప్రేమించదని పత్రికలో తెలియపరుస్తున్నారు. మన కుటుంబ విలువలు కాపాడుకుని బ్రతకాలి. ఎప్పుడు కూడా నీ భర్త గురించి ఎవరికి లోకుగా చెప్పకూడదు. ఎప్పుడు నీ భార్య గురించి మరొకరికి ఎన్ని శ్రమలున్నా, మీ ఇద్దరి మధ్య 1000 కష్టాలున్నా, మీ అన్నయ్య కానీ మీ అక్క కానీ మీ చెల్లి కానీ మీ స్నేహితులు కానీ మీ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చెప్పాలంటే మీరిద్దరూ కలిసి దేవుని ఎదుట ప్రార్థనలో పెడితే దేవుడు సమాధానం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పెద్ద మాట ఏమంటాడంటే, మా పరిస్థితులు ఎలాగున్నా కానీ మేము అధైర్యపడము, మేము దృశ్యమైన వాటిని చూడక. అందరూ చెప్పాలి, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఏమన్నాడు, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కఠినంగా ఉన్నా, పరిస్థితి తారుమారుగా ఉన్నా, దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. అది అదృశ్యముగా ఉంది, అది ఇప్పుడు కనబడకపోయినా కానీ దానిని మేము నిరీక్షణతో చూస్తున్నాము. గట్టిగా గట్టిగా చప్పట్లు ప్రారంభిస్తుంది. నువ్వేది విశ్వసిస్తున్నావో, ఏ వాగ్దానము కలిగి ఉన్నావో, దేవుడు దానిని 100% స్థిరపరచుచున్నాడు. కనుక మనం మాట్లాడాలి, విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుతున్నాము. యేసు సమాధి నుండి లేచిన ప్రకారం దేవుడు మమ్మల్ని సమాధి కష్టాల నుండి పైకి లేవనెత్తుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఉద్యోగం లేదని ఏడుస్తున్నావేమో, వ్యాపారం లేదని ఏడుస్తున్నావేమో, ఐశ్వర్యం లేదని ఏడుస్తున్నావేమో. నీవు నమ్మిన దేవుడు గొప్ప ధనవంతుడై ఉన్నాడు, గొప్ప న్యాయాధిపతి అయి ఉన్నాడు, గొప్ప జ్ఞానమైన వాడై ఉన్నాడు. ఆయన గొప్ప కార్యము చేయు సమయం ఆసన్నమైంది. మనకి ఎన్ని శ్రమలున్నా నీ నోటి నుండి వచ్చే మాట బలముగానే ఉండాలి. ఎలా ఉండాలి? పరిస్థితులు తారుమారి, ఒక అప్పులైపోయి, వ్యాపారం నష్టమైపోయి, ఎన్ని పరిస్థితులు ఉన్నా నీ నోటి నుండి మాట బలహీనంగా రాకూడదు. నీ నోటి నుంచి మాట ఎలా రావాలి? నువ్వు నిజముగా దేవుని నమ్మిన బిడ్డవైతే నీ నోట కూడా ఏం రావాలి? గట్టిగా చెప్పాలి, గొప్ప పాజిటివ్ మాట్లాడు. పరిస్థితులు, అయ్యో మీరు ఇల్లు అమ్మేసుకున్నారమ్మా, మీరు అలాగ అయిపోయారమ్మా, మీరు ఇలాగ అయిపోయారమ్మా అంటే మీరు అనాలి, అన్ని అయిపోయినా మళ్ళీ 2 అంతలుగా వచ్చి పడిపోతుంది అక్కడ చెప్పాలి. అలాగ ఎంతమంది చెప్తారు చెప్పండి, నిజంగా చెప్పండి. శ్రమ మనకి దృశ్యమైనవి చూడొద్దంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు? దృశ్యమైన వాటిని మేము చూడక, గట్టిగా చెప్పాలి, అదృశ్యము. నీ మేడ అదృశ్యములో ఉంది, నీ ఇల్లు, నీ భర్త రక్షణ, నీ భార్య రక్షణ, నీ బిడ్డల రక్షణ, నీ ఇల్లంతా కూడా దీవెనలతో నింపబడిన స్థితి దేవుడు దాచిపెట్టాడు. దానిని నిదానిస్తున్నాను. ఏ రోజు వస్తుందా, ఏ నెల వస్తుందా, ఏ సంవత్సరం వస్తుందా అని మీరు నమ్మగలిగితే క్రిస్మస్ బహుమానముగా అదృశ్యమైన వాటిని మీరు చూడబోతున్నారు. దేవుడు క్రిస్మస్ బహుమానముగా నమ్మిన వాళ్ళ దగ్గర చెప్పడం ఏడవకండి,
మీరు బలవంతులవుతున్నారు క్రీస్తులకు. ఆమేన్. దుష్టుడు దూరమవును గాక, కీడు దూరమవును గాక. విశ్వసించితిని కనుక మాట్లాడుచున్నాను. ఎవరైనా నీ పిల్లలు చేస్తావమ్మా, ఎవరికి ఇచ్చి చేసి అన్నారు అనుకోండి, అలా ఎవరొకరికి ఇచ్చి చేస్తాను నేను అనాలి. ఏం ఇవ్వలేవు కదా, 50,000 ఇస్తావా, 1,00,000 ఇస్తావా, 2,00,000 ఇస్తావా, నువ్వు నీకు అది కట్నం ఇవ్వగలదు, ఏదో వాళ్ళకి ఇచ్చి చేసే అంటే మీరు చెప్పండి. అలాంటి పాడు మాటలు మాట్లాడతాను. నా బిడ్డని ఒక ఇంజనీర్కి ఇచ్చి చేస్తున్నా, నా బిడ్డని ఒక రాజు బిడ్డకి ఇచ్చి చేస్తున్నా, నా బిడ్డ పర్వతాల మీద ఉంటుంది. నాకు లేని బాధ మీకెందుకు? అదే మరి మీ ఆయన సంపాదన లేదు కదా, మీకు ఆదాయం లేదు కదా, మీకు ఆస్తి లేదు కదా, మీరు ఇది కదా అది కదా అంటే మీరు చెప్పాలి, నేను నమ్మిన వారికి సమస్తం ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు సమకూర్చాలో, ఎప్పుడు త్వరగా చేయాలో తన యందు భయభక్తుల వారికి తాను దాచిపెట్టిన మేలు చెప్పట్లేదు. ఎంతో అన్నది అంతేనా? ఇంకా బడాయి చెప్పండి. మీరు చెప్పట్లేదు అసలు. అందరు కలిసి చెప్పండి. ఎంతో అన్నమాట చెత్తగా చెప్తున్నాను. ఎంతో గొప్పది. మీరు అలా మాట్లాడితే సైతం పారిపోతుంది. నువ్వు నెమ్మగా ఎంతో అన్నావు. ఇది మన పార్టీ సైతాన్ నీ మీదకి వచ్చేసి సైతాన్ కోడలను కూడా తీసుకొచ్చు. కనుక మీరు చెప్పాలి, నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, ఆయన నా సమాధి కష్టం నుండి పునరుద్ధానంగా మారుస్తాను. ఆమేన్. ఎంత పెద్ద మాట్లాడాడండి ఇక్కడ. కావున మేము 16వ వచనం చదవండి అందరూ. అధైర్యపడము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. అంటే కొన్ని సమయాల్లో ఈ బాహ్య పురుషుడు అంటే శరీరము అప్పులు ఎక్కువైపోయింది అనుకోండి, తలదూకోవడం మానేస్తుంది, కళ్ళు లోపల పోతాయి, పండుకుంటే కానీ నిద్ర పట్టడు. ఎలా కట్టాలా కొన్ని బాబు ఉదయానికి వచ్చేస్తారేమో, దేవా 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 అనుకుంటాం. నీ శరీరంలో సౌందర్యం తగ్గిపోతుంది. ఏం తగ్గిపోతుంది? చెవులు నలబడిపోవటం, పెదవులు ఎండిపోవటం, కోతోటం వస్తుంది. అప్పులే సమస్యలు ఎక్కువైపోయిన ఏమంట వస్తుంది చెప్పండి. మీరు అందరూ ఎట్లా చెప్పండి? చిక్కిపోతారు. ఆ రకరకాల రూపాలు వచ్చేస్తాయి. ఏమలాగైపోయి బాబు ఎన్ని సమస్యలు అంటది మన తోటి కూడా తెలుసు. దానికి అన్ని తెలుసు, చాలా డేంజర్ పోతుంది. మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి మన పరిస్థితి తెలుసు. పైకి వచ్చి ఏమైనా ఉన్నాడు, అయ్యో ఈ మధ్య నువ్వు అలాగైపోతున్నావు, ఏంటో నీ ఆయన స్థిరం లేకపోతే అలాగైపోయావు, వ్యాపారం పోయింది, మీ డబ్బులు అలాంటివి పోయింది. వాళ్ళందరూ వచ్చి రాబందులాగా పొడిచేస్తుంటారు. నువ్వు అనాలి, నా బాహ్య శరీరం ఒక భయము ఆందోళన ఇలాగ అవుతున్నా కానీ కృషించినను నాలో ఉన్నటువంటి ఆత్మదేవుడు ఆంతర్యంలో ఒక పురుషుడు ఉంటాడు. దినదినము నూతనపరచబడతాడు. ఎంత గాయపరచబడతామో, ఎంత నలిగిపోతామో అంతగా దేవుడు పరిమళింప చేయబోతున్నాడు. ఎట్లా హల్లెలూయా చెప్పండి. మీకు నేనున్నా ప్రార్థించడానికి 100% మీరు ఆస్వాదించారు. మీరు గొప్పగా ఆస్వాదించబడతారు. చచ్చిపోతారన్న మాట ఇక్కడే వదిలిపెట్టాడు. ఎప్పటికీ మీ నోట రానే ఒకటి. ఎటువంటి పరిస్థితుల్లో నీ బిడ్డ ఉన్నా నీ బిడ్డ గురించి నువ్వు దీవెనగా మాట్లాడు, నీ భర్త గురించి ఆశీర్వాదంగా మాట్లాడు. ఎవరికి అవకాశం ఇవ్వద్దు నిన్ను ఓదార్చడానికి. నీవే అనేక మందిని ఓదార్చబోతున్నావు. నీ ఓదార్పు ఎలా ఉంటుందంటే, కొంత ధనం ఇచ్చి ఓదారుస్తావు, ఎవరికన్నాడు కొంత సహాయం చేసి ఓదారుస్తావు. మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు శరీరము చిక్కుపోతున్నా, కృషించుచున్నా, కొన్ని పరిస్థితులను బట్టి కృషించిపోతున్నా, ఆ ఆంతర్య పురుషుడు ఆత్మదేవుడు అక్కడున్నాడు. నేను సిగ్గుపరచబడను, మేము నూతన పరచబడుచున్నాము. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఈ శ్రమ మాకు కూడా వచ్చింది. మా నాన్నగారు
ఎంతో కష్టపడి ఇల్లు కట్టాడు. 2 పోర్షన్లు ఇల్లు కట్టాడు. 2 కొడుకులు అని చెప్పి ఇల్లు కట్టాడు. 4 గదులు పెట్టి కట్టాడు. ఎంతో అందంగా కట్టాడు. కట్టిన తర్వాత అప్పులైపోయి సమస్యలు ఎక్కువైపోయి ఇల్లు అమ్మేవాల్సి వచ్చింది. 5 లక్షలు 6 లక్షలు విలువ చేసి ఇల్లు మా నాన్నగారు బతిమాలి 1,80,000 ఇల్లు అమ్మేసింది. మా చర్చి పక్కనే ఉండదు ఇల్లు. మా అందులోకి అద్దెగా వచ్చిన వాళ్ళే కొనేసుకున్నారు. మా బలహీనతలన్నీ చూసి తక్కువ కొనేసుకున్నారు. మన పరిస్థితి బాగోకపోతే అన్ని దరిద్రంలో దరిద్రం కింద కొట్టుకుపోతాం. ఇల్లు మా చర్చి పక్కనే ఇల్లు. రోజు కుటుంబ ప్రార్థన జరుగుతుంది. మా నాన్నగారు రిజిస్ట్రేషన్ సంతకం పెట్టి వచ్చేసి ఆ బలిపెట్టిన గారి కుటుంబ ప్రార్థనలో ఏడుస్తూ ఉన్నాడు. దేవా, ఇల్లు ఇచ్చావు, మళ్ళీ ఇల్లు కూడా తీసుకున్నావా? పోన్లండి, నీ మందిరంలోనే ఇలా కాలం గడిపి చచ్చిపోతానులేండి అన్నాడు. ఆయన మాట్లాడే మాటలు వెనకాల ప్రార్థనలో ఉన్న నాకు, మా కుటుంబ సభ్యులందరికీ గుండెని పగిలిపోయేలా చేసింది. చాలా బాధ అయింది. ఏం చేస్తాం? ఎవరు సహాయం చేస్తాం? ఎవరు ఒక 10,000 రూపాయలు సహాయం చేసే వాళ్ళు లేరు ఆ టైంలో. నా తండ్రిని ఓదార్చడానికి, ధైర్యమైన మాట చెప్పడానికి ఎవరు రాలేదు, ఎవరు లేరు. ఆ రాత్రి పండుకున్నాడు నాన్న. మేమందరం ప్రార్థన చేసి పండుకున్నాం. ఆ రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏడవకు, ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తాను. వాళ్ళు వెళ్ళి చెప్పండి, మనల్ని ఎవరు ఓదారిస్తారు? మనల్ని దేవుడే ఓదార్చాడు. ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తాను. ఏడవకు. ఉదయాన్ని లేచి నా తండ్రి అన్నాడు, నన్ను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు, నాకు దర్శనం వచ్చింది, ఇదిగో ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తాను. ఏడవకన్నాడు, దేవుడు ఇల్లు ఇస్తాడు అన్నాడు. చూడండి, ఈరోజు అన్నీ ఇచ్చాడు. ఇవ్వకుండా ఉంటాడా? ఆ సమయంలో పరిస్థితులు దృశ్యమైనవి ఆందోళనకరంగా ఉన్నా కానీ అదృశ్యమైన వాటిని చూడమన్నాడు. అదృశ్యమైన వాటిని చూసాం, ఈ రోజు దానిని అనుభవిస్తావు. పరిస్థితులు ఏదైనా దేవుడు మారుస్తాడు. నువ్వు భయపడవద్దు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, నిన్ను సమాధి కష్టము నుండి బయటికి తీసుకురాబోతున్నాడు. గొప్ప విడుదలకి ఇవ్వబోతూ ఉన్నాడు. అధైర్యపడవద్దు. బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఏడ్చి పడుకుంటే నాకు దేవుడు మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించు. నీవు 52 దేశాలు దర్శిస్తావు, 52 దేశాల నుండి ఈ సేవలోకి వస్తాను అనేటప్పటికి ఒక హెలికాప్టర్ కూడా వచ్చిందండి. ఇదే కానీ ఇది కూడా నీదే అన్నాడు. ఎలా ఉంటుందంటే చాలా ఎటకారంగా ఉంటుంది ఈ దర్శనాలని. పరిస్థితి బాగోలేనప్పుడు దానికి తగ్గ దర్శనం ఇస్తే నమ్మబుద్ధి అవుతుంది. అసలు సంబంధం లేని దర్శనం ఇచ్చింది. ఇల్లు అమ్ముకున్నాను ఎడుతుంటే ఏమంటున్నాడు ఈయన? హెలికాప్టర్ నీదన్నాడు. ఇల్లు అమ్ముకుని హెలికాప్టర్ కొనుక్కుంటాడు ఎవడన్నా? ఈయన అన్ని చాలా పెద్ద ప్లాన్లు ఉన్నాయనుకున్నాను. మన టీం వచ్చారు, మీకు హెలికాప్టర్ పంపిస్తున్నాడు మాస్టర్ గారు అన్నారు. నేను అన్నాను, ఇంకా వద్దు, కంగారు పడకండి, దేవుడు ఆ స్థాయిలో పెట్టాడు. ఈరోజు తొందరలో నేను హెలికాప్టర్ మీద వచ్చి మీకు వాక్యం చెప్పాను. నేను ఆపుతున్నాను, ఇంకా పంపించద్దు హెలికాప్టర్. ఈ వాక్యము చదివి నెరవేర్పులో ఉన్నాం మనం. మీరు ఏడవకండి, భయపడకండి. పరిస్థితులు ఎంత దారుణమైపోతాయో అంతగా దేవుడు తలగారిని హెచ్చిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ పరిస్థితులు చెప్పాలి, నేను అధైర్యపడను, నా ప్రాణమా నేను ధైర్యముగా ఉంటున్నాను. నా దేవుడు వాగ్దానం సత్యమైనది, ఆయన నమ్మదగిన వాడు, ఆయన అబద్ధికుడు కాడు. ఇక్కడేమన్నా కింద 16 వచనం, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు రోగము తగ్గదేమో, డాక్టర్లు చచ్చిపోతా ఉన్నా సరే, లేదు నా రోగము తగ్గుతుంది, అపాయం నాకు రాదు. తర్వాత
చూచుచున్నాను. అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. 17వ వచనం మేము దృశ్యమైన వాటి గట్టిగా చదవాలి. మేము దృశ్యమైన వాటిని చూడక క్షణమాత్రముండు. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూచుచున్నాం. ఎంతమంది నిదానిస్తున్నారు? మంచి రోజులు వస్తున్నాయి, దేవుడు నా కుటుంబానికి మంచి రోజులు ఇస్తున్నాడు, నేను తలగానే ఉంటానని విశ్వసించిన వారు గట్టిగా చప్పుడు కొట్టి హల్లెలూయా అని ప్రార్థిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు చీకటిగా ఉంది కానీ నీతి సూర్యుడు నీ మీదే ఉంటాడు. నీతి సూర్యుడి వెలుగు నీ ఇంటి మీద ఉంటుంది. ఏ పని తలపెట్టినా జయముగానే ఉంటుంది. ఆమేన్, ఆమేన్. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూచుచున్నాం. నిదానించి చూచున్నాం గనుక క్షణమాత్రము క్షణమాత్రముండు మా చులకన శ్రమ, మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము చేయుచున్నది. ఏనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇప్పుడు కనబడేదంతా కూడా చెప్పాలి అనిత్యం అంటే అది నిత్యము ఉండదు. శ్రమ, నీ కష్టము, నీ వ్యాధి, నీ శోధన, నీ ఆవేదన, బాధ అనిత్యము.